శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 9వ అధ్యాయము. ఈ అధ్యాయంలో భక్తులు బయలుదేరి వెళ్ళేటప్పుడు బాబా ఆశీర్వాదం తీసుకున్న వారు క్షేమంగా వెళ్ళడం, అనుమతి లేకుండా వెళ్ళిన వారు ఇబ్బందులకు ప్రమాదములకు గురి కావడం తెలిపారు. ఇంకా బాబా భిక్షావృత్తిలోని అంతరార్థం, భక్తులు ప్రేమతో పంపిన వస్తువులను వారు మర్చిపోయినా బాబా స్వయంగా అడిగి మరీ స్వీకరించటం, సకల జీవులలో భగవంతుడున్నాడని బాబా తెలియజేసిన లీలలను శ్రవణం చేద్దాం. షిరిడీ యాత్రలోని ఒకానొక విశిష్టత ఏమంటే, భక్తులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించుకున్నట్లే. అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తరువాత షిరిడీలో ఒక్క క్షణం ఉన్నా విఘ్నాలు తలపైన పడేవి. ఒకసారి తాత్యాకోతే పాటీలు కోపర్గాన్లో ప్రతివారం జరిగే సంతకు బయలుదేరి మసీదుకు వచ్చాడు. బాబా అనుమతిని తీసుకునే వంకతో వెళ్ళి వస్తానంటూ బాబా పాదాలకు వందనం చేశాడు. తాత్య తొందరపాటును చూచి బాబా అతనితో బజారుకు మరోసారి వెళ్ళొచ్చు, ఇప్పుడు ఊరు బయటకు వెళ్ళవద్దని చెప్పారు. కానీ తాత్య యొక్క మొండి వైఖరిని గమనించి శ్యామాను వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. అయినా తాత్య ఒంటరిగానే బయలుదేరాడు. 2 గుర్రాల్లో ఒకటి చంచలమైనది, 300 రూపాయల ఖరీదైనది. సావుల్ విహిర్ వద్ద అదుపు తప్పి అతి వేగంగా పరిగెత్తసాగింది. దాంతో అకస్మాత్తుగా బండి పడిపోయింది. తాత్య నడుము పట్టింది. ఇక ఎక్కడి బజారు, ఎక్కడి సంత? తాత్యకు సాయిమాత గుర్తుకు వచ్చారు. వారి మాట విని ఉంటే ఈ అపాయం తప్పేది కదా అని అనుకున్నాడు. ఇలాగే మరోసారి జరిగింది. తాత్య కోల్హార్ గ్రామానికి బయలుదేరాడు. టాంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాదాలకు వందనం చేసి ఇక వెళ్ళి వస్తానని చెప్పాడు. బాబా పూర్తి అనుమతి లభించలేదు. అయినా అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. అసలే అది చాలా వేగంగా వెళ్లే బండి. గుర్రాలు అదుపు లేకుండా పరిగెత్తగా టాంగా తుమ్మ చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది. సాయిబాబా దయతో ఆ విధంగా అపాయం తొలగింది. నయం, తాత్య అక్కడితో వెనుకకు మరలాడు. ఇలాగే ఒక ముంబైపుర నివాసి ఆంగ్లేయుడైన గొప్ప గృహస్థుడు ఏదో కోరికతో సాయి దర్శనానికి వచ్చాడు. అతడు 3 సార్లు మసీదు మెట్లెక్కాలని ప్రయత్నం చేశాడు. ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకుని వస్తామని అనుకోవడం అసంభవమని అందరికీ తెలుసు. మసీదు పైకి వెళ్ళి మోకాళ్లపై వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని చుంబించి అక్కడ కూర్చోవాలని అతని మనసులోని కోరిక. కానీ బాబా అతన్ని మసీదులో తమ వద్ద కూర్చోవడానికి రానివ్వలేదు. దాంతో పాపం అతడు నిరుత్సాహపడ్డాడు. అతడు తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోనికి రాగా, బాబా ఎందుకింత తొందర, రేపు వెళ్దువు కానిలే అని అన్నారు. బాబా అనుమతి లేకుండా వెళ్ళవద్దని అక్కడున్న ఇతరులు కూడా అతనికి అనేక విధాల నచ్చ చెప్పారు. అయినా అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు. అకస్మాత్తుగా గుర్రాలు బెదరగా కుదుపు వచ్చి ఒక్కసారిగా టాంగా పట్టు తప్పింది. బండిలో వెనుక కూర్చున్న గృహస్థుడు రోడ్డు మీద వెల్లికిలా పడ్డాడు. బాబా ఆజ్ఞను జవదాటినందుకు అతడు ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజులు తన కర్మను అనుభవిస్తూ కోపర్గాం ఆసుపత్రిలో పడి ఉన్నాడు. బాబా ఆజ్ఞను శిరసావహించిన వారు వేళ కాని వేళ కూడా రైలును అందుకొని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తుంచుకునేవారు. ఈ విధంగా లెక్కలేనన్ని అనుభవాలు కలగ్గా ప్రజలు కీడు శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు. వారి ఆజ్ఞలను జవదాటే సాహసం చేసేవారు కాదు. గృహస్థాశ్రమంలో ఇంటి యజమాని ముందుగా యతులకు బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర నియమం. యతులు బ్రహ్మచారులు స్వయంగా వండుకోవడం నిషేధం. అలా వండుకుంటే వారినెత్తిన కూడా చాంద్రాయణ వ్రతం పడటం నిశ్చయం. అందువలన శాస్త్రాలు వారి పొట్టలను నింపే బాధ్యతను గృహస్థులపైన వేశాయి. అయితే ఈషణత్రయాలు లేని వారే భిక్షాన్నాన్ని ఆశించాలి. బాబా గృహస్థులు కారు, వానప్రస్థానికి చెందరు. వారు కేవలం బ్రహ్మచారులు, బాల సన్యాసి. వారికి భిక్షయే ప్రశస్తమైనది. పంచమహాయజ్ఞాలను ఆచరించకుండా భోజనం చేయడం గృహస్థులకు నిషిద్ధం. షిరిడీలో రోజు బాబా స్వయంగా వీనిని చేయించి భోజనాన్ని పవిత్రం చేయించేవారు.
వారు ప్రతిరోజు 5 ఇండ్లకు వెళ్ళి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు. తమ ఇళ్లలోనే కూర్చొని ఈ లాభాన్ని పొందిన వారు ఎంతటి భాగ్యవంతులు. బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తుంది. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు. వాక్కు, తనవు, మనసు, ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ. పంచమహాయజ్ఞాలను ఆచరించిన తరువాత శేషించిన ఆ అన్నాన్ని సేవిస్తే తెలియకుండానే చేసిన వారి కఠినమైన పంచశూనాలు నశించిపోతాయి. కండని, చుల్లి, పేషని, ఉదకుంభి, మార్జని ఇవి పంచశూనాలని ప్రజలలో ప్రసిద్ధి. రోటిలో ధాన్యం వేసి దంచేటప్పుడు జరిగే జీవహింస పేరు కండని. పొయ్యిలో కర్రలు పెట్టి వండటంలో ఎన్నో జీవులు చచ్చిపోతాయి. చుల్లి అని ఇది రెండో పాపం. తిరగలిలో ధాన్యాన్ని పిండి చేస్తున్నప్పుడు ప్రాణులకు కలిగే హాని పేరు పేషని. బావి, చెరువు, కొలనుల నుండి కుండల్లో నీళ్లు తేవటం, పాత్రలు తోమడం లేదా ఉతకటం వలన అసంఖ్యాక ప్రాణులు మరణిస్తాయి. ఇది ఉదకుంభి అనే 4వ పాపం. అట్లే స్నానం చేస్తున్నప్పుడు, కళ్ళాపి చల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి. దీని పేరు మార్జని. ఈ పంచమహాపాపాల నుండి విముక్తులవడానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలను చేస్తే పంచపాపాలు నశించి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో శుద్ధ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఫలితంగా మోక్షాన్ని పొందుతారు. తర్కడ్ కుటుంబం. ఈ కుటుంబంలో అందరూ సాయి భక్తులే. తండ్రి బాబాసాహెబ్ అంటే రామచంద్ర ఆత్మారాం తర్కడు, తల్లి సీతాబాయి తర్కడు, కుమారుడు జ్యోతీంద్ర తర్కడు. అందరూ సాయి అనుగ్రహాన్ని విశేషంగా పొందినవారే. వారింట్లో బాబా చిత్రపటాన్ని అందమైన చందన మండపంలో ప్రతిష్ఠించుకున్నారు. బాబాసాహెబ్ తర్కడు తనకు బాబా అడుగడుగున ప్రసాదించిన అనుభవాలను హావభావాలతో రసభరితంగా చెప్పేవాడు. సాయి పైన ఉప్పొంగే ప్రేమలో మునిగిపోయి తర్కడు చెప్పే అనుభవాలను వినడం ఎంతో ఆహ్లాదకరం. బాబాసాహెబ్ పుత్రుడు జ్యోతీంద్ర ప్రాతకాలం సాయికి నైవేద్యం సమర్పించి గాని భోజనం చేసేవాడు కాదు. ఈ విధంగా అతడు నిత్యం క్రమం తప్పకుండా పూజ చేయగా అతని శ్రమ ఫలించి అత్యుత్తమమైన అనుభవం కలిగింది. ఒకసారి జ్యోతీంద్ర తల్లి సీతాబాయి షిరిడి వెళ్ళాలని ఉబలాట పడింది. బాబాసాహెబు వస్త్రాల మిల్లులో ఉన్నతాధికారి. ఆయనకు సెలవు దొరకక ఆమెకు తోడుగా జ్యోతీంద్ర వెళ్ళాలని నిర్ణయించాడు. కానీ నియమంగా తాను ఇంట్లో బాబా చిత్రపటానికి చేసే అర్చన ఆగిపోతుందని ఆ బాలుని చింత. అప్పుడు బాబాసాహెబు ఆ నిత్య పూజ తాను చేస్తానని, బాబాకు నైవేద్యం పెట్టి గాని తాను భోజనం చేయనని కుమారునికి మాట ఇచ్చి ఇద్దరిని షిరిడీకి పంపాడు. మరునాడు ఉదయం తర్కడు స్వయంగా పూజ చేశాడు. 2వ రోజు పూజ చేస్తూ బాబాను ఇలా ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు చేసిన విధంగానే నా పూజను స్వీకరించండి. యాంత్రికంగా పైపైన మాత్రమే కాకుండా నాలో ప్రేమను కలిగించండి. ఇలా ప్రతిరోజు పూజ చేసి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. దానిని మధ్యాహ్న భోజనం ముందు ప్రసాదంగా స్వీకరించేవాడు. కానీ ఒకరోజు ఉద్యోగ ఒత్తిడిలో నైవేద్యం ఇవ్వడం మర్చిపోయాడు. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు అది అర్థమైంది. తర్కడ్ భోజన పళ్ళెం ముందు నుండి లేచి పాశ్చాత్తాపంతో సాయి పటానికి వందనం చేసి ఆవేదనతో నయనాశ్రువులతో వేడుకున్నాడు. బాబా, నా వలన పొరపాటు జరిగింది. ఇది పొరపాటు కాదు, మహాపాపం. నా పూజ యాంత్రికంగా జరిగింది. నన్ను క్షమించండి. నేను బాగా పశ్చాత్తాపడుతున్నాను. మహారాజా, దయాఘన, నా పైన కరుణ చూపండని ప్రార్థించాడు. బాబాసాహెబు నిస్సహాయుడై షిరిడీలో ఉన్న కుమారునికి ఉత్తరం రాశాడు. నా వలన పెద్ద ప్రమాదం జరిగింది. నన్ను క్షమించమని బాబాను ప్రార్థించు. నన్ను కరుణించమని వారి అభయహస్తాన్ని, అభయవచనాన్ని వేడు. ఇక్కడ బాబాసాహెబ్ ఉత్తరం రాస్తున్న సమయంలోనే బాలుడు తల్లితో సహా బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించగా వారితో బాబా అన్న మాటలు వినండి. ఏం చేయను తల్లి, ప్రతిరోజులాగే నేను ఈరోజు కూడా బాంద్రాకు, అంటే వారి గృహం బాంద్రాలో ఉంది, ప్రతిరోజులాగే నేను ఈరోజు కూడా బాంద్రాకు వెళ్ళాను. ఎలాంటి రుణానుబంధమో, తలుపులు మూసే ఉన్నా నేను స్వేచ్ఛగా లోపల ప్రవేశించాను. నన్ను ఎవరు అడ్డుపెట్టగలరు? ఇంట్లో యజమాని లేడు. ఆకలితో కడుపులోని ప్రేగులు అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ తినడానికి త్రాగటానికి ఏమీ లేక నేనట్లే వెనుకకు తిరిగి వచ్చేశాను.
ఈ మాటలను విన్న జ్యోతీంద్రకు తన తండ్రి పూజలో ఏదో లోపం జరిగిందని అర్థమైంది. ఆ బాలుడు ఇంటికి వెళ్ళి బాబా పూజ చేయడానికి అనుమతి కోరగా బాబా అక్కడే తమను ప్రత్యక్షంగా పూజ చేసుకోమన్నారు. వెంటనే ఆ బాలుడు షిరిడీలో జరిగిన వృత్తాంతాన్ని సవివరంగా తండ్రికి ఉత్తరం రాశాడు. ఇద్దరి ఉత్తరాలు గమ్యం చేరాయి. వాటిని చదివిన ఇద్దరి హృదయాలు ద్రవించిపోయాయి. సాయి యొక్క ఈ లీల ఎలాంటిదో చూడండి. ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది? దీనికి ద్రవించని పాషాణం లాంటి వారెవరుంటారు? ప్రేమమయ్యి అయిన ఈ అబ్బాయి తల్లి షిరిడీలో భోజన గదిలో ఉన్నప్పుడు ఆకులలో అన్నీ వడ్డించి ఉండగా ఆ మధ్యాహ్నం పూట ఆకలితో ఉన్న ఓ కుక్క తలుపు దగ్గరికి వచ్చింది. ఆకులో ఉన్న రొట్టె మొక్కను ఆమె కుక్కకు వేయగా అక్కడికి బురదతో నిండి ఆకలితో ఉన్న ఒక పంది వచ్చింది. ఇది సహజంగా జరిగిపోయింది. ఆమె దీనిని మనసుకు పట్టించుకోలేదు. కానీ మధ్యాహ్నం భోజనమైన తర్వాత ఆమె దర్శనానికి మసీదుకు వెళ్ళగా బాబా తమంతట తాము ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆమెతో ఆదరంగా, అమ్మా, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, కడుపు నిండింది. ఎంతో వ్యాకుల పడుతున్న ఈ ప్రాణాలను నీవు తృప్తిపరచావు. రోజు ఇలాగే చేస్తూ ఉండు. నిజంగా పనికి వచ్చేది ఇదే. మసీదులో కూర్చొని నేను అబద్ధం చెప్పటం ముమ్మాటికి జరగదు. ఇలాగే నా దయాగుణాన్ని గ్రహించు. ఆకలిగొన్న వారికి ముందు పెట్టి మనం తర్వాత తినాలి. దీనిని మనసులో బాగా గుర్తుంచుకో. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను సంతృప్తి చెందాను. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాకుల పడుతూ తలుపు వద్దకు వచ్చిన ఓ కుక్కను చూచావు కదా, దానితో నాకు ఏకాత్మత. అలాగే శరీరమంతా బురదతో నిండిన పందిని చూడలేదు. దాని ఆత్మ నా ఆత్మ ఒకటే. నేను ఒకప్పుడు కుక్కను, మరొకప్పుడు పందిని, ఒకప్పుడు గోవును, ఒకప్పుడు పిల్లిని, మరొకప్పుడు చీమ, దోమ రూపాలలో విహరిస్తుంటాను. నన్ను సర్వజీవులలోనూ చూచేవారే నాకు ప్రీతిపాత్రులు అని తెలుసుకో. నీవు భేదబుద్ధిని త్యజించి ఇట్లే నన్ను భజించు అని బాబా జవాబిచ్చారు. అవి మాటలా కావు, పరమామృతం. దానిని సేవించిన ఆ స్త్రీ మనసు కరిగింది. కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. కంఠం గద్గదమైంది. ఈ విధంగా సాయి కరుణతో సకల ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని అందరి మనసుల్లో నాటేవారు. ఇటువంటిదే ప్రేమరసాత్మకమైన ఈ స్త్రీ యొక్క మరొక అందమైన కథ. ఒకసారి పురందరు తన భార్య బిడ్డలను వెంటబెట్టుకొని షిరిడీకి బయలుదేరాడు. అతని భార్యకు తర్కట్ భార్య ప్రేమగా వంకాయల్ని ఇచ్చింది. ఒక కాయతో బాబాకు భర్తాను, రెండవ దాంతో వేపుడు కూరను చేసి వారికి వడ్డించమని ఆమెతో చెప్పింది. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే తెచ్చిన వారు మర్చిపోయినా బాబా అడగటం మర్చిపోయేవారు కాదు. రొట్టె, కూర కానీ పాలకోవా కానీ దృఢమైన భక్తిభావంతో ఇవ్వాలి. అటువంటి భక్తులు తటస్థపడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది. షిరిడీకి చేరుకున్నాక ఆరతి ముగిసిన తర్వాత ఆమె భోజన సమయానికి వంకాయ కూరను తీసుకుని వెళ్ళింది. అందరి నైవేద్యాలను కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. వంకాయ కూరని రుచి చూసి, వంకాయ వేపుడు తినాలని ఉంది, దాన్ని ఇప్పుడు తెచ్చిపెట్టండి అని బాబా అన్నారు. బాబా వంకాయ వేపుడు తినాలన్న కోరికతో భోజనం చేయకుండా ఆగారు అని రాధాకృష్ణమాయకి కబురు పంపారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. కూరని తెచ్చిన పురందర్ భార్యను అడగగా, ఒక కాయతో కూర చేసి మధ్యాహ్నం సమర్పించాను, రెండవ కాయతో వేపుడు చేసి తర్వాత తీసుకుని వెళ్ళాలని కోసి ఉంచాను అని ఆమె చెప్పింది. తరువాత ఆ వంకాయల ఉదంతం అందరికీ తెలిసింది. సాయి యొక్క సర్వజ్ఞతను గ్రహించి అంతా ఆశ్చర్యపడ్డారు. క్రీస్తు శకం 1915 సంవత్సరం డిసెంబరు నెలలో మరొకసారి తర్కట్ భార్యయే బాబాకు అత్యంత ప్రేమతో పాలకోవాను పంపింది. పరమపదించిన బాలారాం మాన్కర్ శ్రాద్ధ కర్మను జరపడానికి అతని కుమారుడు షిరిడీకి బయలుదేరుతూ ఆ విషయాన్ని చెప్పడానికి తర్కట్ వద్దకు వచ్చాడు. అతనితో బాబాకేదన్నా పంపాలని తర్కట్ భార్యకు అనిపించింది. ఇంట్లో ఒకసారి అర్పించిన పాలకోవా మాత్రమే ఉంది. దానినే సాయికి అర్పించటానికి ఆ అబ్బాయితో పంపింది. అబ్బాయి గోవిందు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు పాలకోవాను తాను బస చేసిన చోటే మర్చిపోయాడు. బాబా అతనిని, నువ్వు నా కొరకు ఏం తెచ్చావని అడిగి చూశారు. ఏమీ తేలేదని అతడు చెప్పగా కొంచెం గుర్తుకు తెచ్చారు. నా కోసమని ఎవరు ఏ వస్తువు నీకివ్వలేదా అని అడిగారు. లేదని ఆ అబ్బాయి చెప్పగా సాయి సమర్థులు, ఒరేయ్, ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ తల్లి ప్రేమతో నాకు తినడానికి మిఠాయి ఇవ్వలేదు అని స్పష్టంగా అడిగారు.
అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది. ఎలా మరిచిపోయానా అని ఎంతో సిగ్గుపడ్డాడు. తల వంచి బాబా చరణాలకు వందనం చేసి క్షమించమని వేడుకున్నాడు. వెంటనే పరుగున బసకు వెళ్ళి పాలకోవాను తెచ్చి బాబాకు అర్పించాడు. తన చేతిలో పడగానే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. ఇలాగే ఎవరైనా చేపట్టిన పనిలో పొరపాటు చేస్తే వారిని బాబా దారిలో పెట్టేవారు. రమ్యమైన శిక్షణా పద్ధతితో బాబా సరి అయిన సమయానికి సరిదిద్దేవారు. దీనిని అనుభవించిన వారు ధన్యభాగ్యులు. అలా ఆ తల్లి యొక్క భక్తికి ప్రసన్నులయ్యారు. ఈ కథలోని మరొక ఉద్దేశం సర్వజీవులలోనూ భగవంతుణ్ణి చూడటం. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సర్వజీవ స్వరూపి భిక్షావృత్తి అను 9వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.